మౌరియన్ అడ్మినిస్ట్రేషన్ కానీ మనం చూస్తే కనుక అంటే ఇందులో ఏం చూద్దాం అంటే ఈ వీడియోలో మౌరియన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, రైజ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ మౌరియన్ ఎంపైర్ ఒకటి, ఆ రెండు చూద్దాం. ఈ మౌరియన్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా చాలా ప్రతిదానికి ఇలా స్పెసిఫై చేసి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది చాలా సెంట్రలైజ్డ్, చాలా హైలీ సెంట్రలైజ్డ్ అనమాట. మెయిన్గా ఎంపరర్ చేతిలోనే ఉంటుంది మెయిన్గా. తర్వాత ఏంటి, అబ్సల్యూట్ పవర్ అనేది ఓవర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంపరర్ చేతిలో ఉంటుంది, అబ్సల్యూట్ పవర్ అనమాట. తర్వాత ఏంటి, మంత్రి పరిషత్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇతనికి అసిస్ట్ చేస్తూ ఉంటారనమాట ఇన్ గవర్నెన్స్లో. వాళ్ళని ఏమంటారంటే అంటే డిసిషన్స్ అనేది సెంట్రల్ లెవెల్లో తీసుకుంటారు, ఇంప్లిమెంటెడ్ త్రూ అపాయింటెడ్ అఫీషియల్స్ అనమాట. ఎంపరర్ అనమాట సుప్రీం రూలర్ అనమాట, హోల్డింగ్ అబ్సల్యూట్ అథారిటీ అనమాట. ఇతను అబ్సల్యూట్ అథారిటీ అండర్ ద ఎంప్రెస్ కమాండ్. అశోక్ ద మోస్ట్ ఫేమస్ రూలర్ మౌరియన్ ఎంపైర్ వచ్చి అశోక్ అనమాట. అండ్ ఫాలోడ్ దమ్మా, ఏ మోరల్ కోడ్ ఆఫ్ గవర్నెన్స్ అనమాట. తర్వాత మంత్రి పరిషత్ అంటే ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇదే ఉందనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇది అన్నాడు, వీడెవడు ఎంపరర్, వీడి కింద మినిస్టర్లు ఉంటారు, వాళ్ళు మంత్రి పరిషత్ అనమాట. మంత్రి పరిషత్ తర్వాత ఇదనమాట మంత్రి పరిషత్ అనమాట. మంత్రి పరిషత్కి ఒకడు ఉంటాడు, ప్రెసిడెంట్ అంటాం కదా, అలాగే హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ అంటారు, సిమిలర్ టు డేస్ ప్రైమ్ మినిస్టర్ లాగా అనమాట. మంత్రి పరిషత్ అధ్యక్ష అంటారు. వీళ్ళందరిలో ఒకడు ఉంటాడనమాట, ఆడే మంత్రి పరిషత్ అధ్యక్ష అనమాట, ఎంఏ మంత్రి పరిషత్ అధ్యక్ష అనేవాడు ఉంటాడనమాట. తర్వాత తీర్థాస్ ఉంటారు. తీర్థాస్ ఏంటి, హైయెస్ట్ ర్యాంకింగ్ అడ్మినిస్ట్రేటర్స్ అనమాట, మేనేజింగ్ వేరియస్ ఫంక్షన్స్. అంటే వీళ్ళ కింద ఉండేవాళ్ళు తీర్థాస్ ఉంటారు, 18 మంది ఉంటారు అనమాట. వాళ్ళని ఏమంటారు, తీర్థాస్ అనమాట. తీర్థాస్ 18 మంది ఉంటారు, 18 మంది తీర్థాస్ అనమాట, వీళ్ళ కింద ఉంటారు. ఈ తీర్థాస్ అనేవాళ్ళు ఏంటి, హై ర్యాంకింగ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, హై ర్యాంకింగ్ టాప్ అఫీషియల్స్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజింగ్ వేరియస్ ఫంక్షన్స్ అనమాట. తర్వాత 20 అధ్యక్షాస్ ఉంటారు, ఎకనామిక్ అండ్ మిలిటరీ సంబంధించి. ఇది ఏంటి, ఎకనామిక్ అండ్ మిలిటరీ. ఇప్పుడు సపోజ్ ఇది ఒక వింగ్ కదా, వీళ్ళు ఏంటి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు, ఇదేంటి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ అనమాట. మిలిటరీ బ్రాంచ్ ఇంకోటి, మిలిటరీ బ్రాంచ్ ఏంటి, ఆ మిలిటరీ బ్రాంచ్ సంబంధించిన వాళ్ళే అధ్యక్షాస్ అనమాట. ఆ అధ్యక్షాస్ 20 ఉంటారు వీళ్ళు, అధ్యక్షాస్ అనమాట. ఇది చూసుకుంటే కనుక అధ్యక్షాస్ అనమాట. ఈ అధ్యక్షాస్ అనేవాళ్ళు 20 ఉంటారనమాట. ఈ 20 అధ్యక్షాస్ అనమాట. వీళ్ళేమో 18, వీళ్ళు ఎవరు, తీర్థాస్ అనమాట. తీర్థాస్ అనే 18, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ అనమాట. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. వీళ్ళు ఏంటి, మిలిటరీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ అనమాట, మిలిటరీ అండ్ ఎకనామిక్ రెండు చూసుకుంటారు, వాళ్ళు అధ్యక్షాస్ అనమాట. తర్వాత మహామట్టాస్ అనమాట, సీనియర్ అఫీషియల్స్ ఓవర్సీయింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఇందులో ఉండే సీనియర్ అఫీషియల్స్ని మహామట్టాస్ అంటారు. ఇందులో ఉండే సీనియర్ అఫీషియల్స్, సపోజ్ వీళ్ళిద్దరు సీనియర్ అనుకో, వాళ్ళని మహామట్టాస్ అంటారు అనమాట. మహామట్టాస్ అంటారు వాళ్ళని, మహామట్టాస్ అనమాట. మహామట్టాస్ సీనియర్ అఫీషియల్స్ ఓవర్సీయింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ సీనియర్ అఫీషియల్ ఇది చూస్తారనమాట. ఈ 18 కాకుండా ఈ సీనియర్ అఫీషియల్స్ ఉంటారనమాట. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ వీళ్ళంతా కరెక్ట్గా చేస్తున్నారంటే వీళ్ళకి హెడ్ ఎవరు ఉన్నారు అనేది. ఇప్పుడు వీళ్ళు మంత్రి పరిషత్కి మంత్రి అధ్యక్ష ఉన్నారు కదా, మంత్రి పరిషత్ అధ్యక్ష ఉన్నారు కదా, అలాగే అడ్మినిస్ట్రేషన్ తీర్థాస్కి మహామట్టాస్ ఉంటారనమాట. మహామట్టాస్ అమత్యాస్ పెర్ఫార్మ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియల్ డ్యూటీస్ అనమాట. అంటే వీళ్ళు క్యారీ చేసే డ్యూటీస్ ఫర్దర్గా చూసుకుంటే కనుక వాళ్ళు ఈ మొత్తాన్ని వీళ్ళందరికీ ఫర్దర్గా చేసేది అమత్యాస్ అనమాట. ఎవరాళ్ళు, వీళ్ళు అనమాట. అమత్యాస్ అనమాట. అమత్యాస్ ఎవరంటారంటే అమత్యాస్ అనమాట. అమత్యాస్ ఉంటారు వీళ్ళు ఫర్దర్గా. ఈ అమత్యాస్ అనేవాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ జ్యుడిషియల్ చూస్తారు, ఎక్సెప్ట్ మిలిటరీ తప్ప. జ్యుడిషియల్ సంబంధించి కానీ అంటే ఇది లేదులే, ఒకసారి ఇది తప్పు, ఇదొకటి. ఇదేంటి,
ఇది అనమాట. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంది అండ్ జ్యుడిషియల్ కూడా యాడ్ చేసుకో ఇక్కడ. ఈ జ్యుడిషియల్ది వీళ్ళు చూస్తారనమాట. ఈ జ్యుడిషియల్ గురించి మనం మాట్లాడాలి, జ్యుడిషియల్ గురించి మాట్లాడదాం. ఇదనమాట అమర్త్యాస్ అనేవాళ్ళు ఈ జ్యుడిషియల్ని ఇది అడ్మినిస్ట్రేషన్ చూస్తారనమాట. అంటే ఇది అనమాట. తర్వాత ఏంటి యుక్తాస్ అనమాట, లోవర్ అఫీషియల్ రెస్పాన్సిబుల్ ఫర్ రెవెన్యూ కలెక్షన్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ అనమాట, ఈ ఎకానమీకి లోవర్గా ఉండేవాళ్ళు ఎవరు, యుక్తాస్ అనమాట. వీళ్ళు యుక్తాస్. తర్వాత ఏంటి కీ అఫీషియల్స్ దే రోల్స్ అనమాట. అది ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే కనుక ఇదేంటి ఇది కదా. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఉండేది ఎవరు, ఎంపరర్ అనమాట. ఇతను కింద ఉండేవారు ఎవరు, మంత్రి పరిషత్. ఎమ్ము వీళ్ళకి మంత్రి పరిషత్ హెడ్ అనమాట. మంత్రి పరిషత్ అధ్యక్ష అనమాట. మంత్రి పరిషత్ అధ్యక్ష అనేవాళ్ళు హెడ్ అనమాట. వీళ్ళు మంత్రి పరిషత్ అనమాట. వీళ్ళ కింద ఉండేవాళ్ళు ఎవరు, తీర్థాస్ అనమాట. తీర్థాస్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటారు. వీళ్ళ తీర్థాస్ అనమాట. తీర్థాస్ అనమాట. వీళ్ళు 18 మంది ఉంటారు. ఈ తీర్థాస్కి సీనియర్ అఫీషియల్స్ అనేవాళ్ళు చూస్తూ ఉంటారు. సీనియర్ అఫీషియల్ అంటే వీళ్ళు హెడ్ కింద అనమాట. వాళ్ళేంటి మహామట్టాస్ అనమాట. మహామట్టాస్ వీళ్ళు. ఇప్పుడు ఇదేంటి వీళ్ళు చూసేది అడ్మినిస్ట్రేషన్ ఒకటే. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ మొత్తం ఇదేంటి ఈ మొత్తం ఇది ఒక పార్ట్ అనమాట. వీళ్ళు తీర్థాస్ సంబంధించి. ఓకేనా. తర్వాత ఇప్పుడు వీళ్ళేమో తీర్థాస్ కదా. వీళ్ళు తీర్థాస్ కాకుండా ఇంకోటి ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే కనుక మిలిటరీ ఒకటి ఉంది. తర్వాత మిలిటరీ, అడ్మినిస్ట్రేషను, ఎకానమీ, జ్యుడిషియల్ అనమాట. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది తీర్థాస్ చూస్తున్నారు. మిలిటరీ అండ్ ఎకానమీ చూస్తే కనుక ఈ మిలిటరీ అండ్ ఎకానమీ అనేవాళ్ళు ఎవరు చూస్తున్నారంటే వాళ్ళే ఎవరు ఇదనమాట, అమర్త్యాస్ అనమాట. ఈ అమర్త్యాస్ చూస్తున్నారనమాట. అమర్త్యాస్ కాదు వాళ్ళ పేరు ఏంటంటే ఏ మీద వస్తుంది, వాళ్ళు కూడా అధ్యక్షాస్ అనమాట. వీళ్ళు అధ్యక్షాస్ అనమాట. ఎకనామిక్ అండ్ మిలిటరీ అనమాట. ఎకనామిక్ అండ్ మిలిటరీ వీళ్ళు చూస్తారనమాట. ఇదేంటి ఇదనమాట. వీళ్ళు ఇదనమాట. వీళ్ళు ఏంటి అధ్యక్షాస్ అనమాట. వీళ్ళు 20 మంది ఉంటారు. ఈ అధ్యక్ష అనేది చూస్తారనమాట. ఇప్పుడు వీళ్ళు కదా. ఇప్పుడు అమర్త్యాస్ అనేవాళ్ళు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మిలిటరీ, ఎకానమీ, అడ్మినిస్ట్రేషను, జ్యుడిషియరీ వీళ్ళ కింద ఉండేది. వీళ్ళు డ్యూటీస్ అనేది క్యారీ చేసేది అమర్త్యాస్ అనమాట. వాళ్ళే అమర్త్యాస్ అనమాట. వీళ్ళు క్యారీ చేస్తారనమాట. ఈ దీనికి అధ్యక్షాస్ ఉంటారు. ఈ అధ్యక్షాస్ అనమాట. ఈ అధ్యక్షాస్ అనమాట. ఈ అధ్యక్ష ఇదనమాట. తర్వాత ఏంటి ఈ యొక్క ఎకానమీకి సెపరేట్గా ఈ ఎకానమీకి సంబంధించిన వాళ్ళు కింద యుక్తాస్ ఉంటారనమాట. చాలా కింద లోవర్ అఫీషియల్స్ అనమాట. రజుకాస్ అనేవాళ్ళు ఎవరంటే ల్యాండ్ మెజర్మెంట్, బౌండరీ ఫిక్సింగ్, సర్వేస్ ఇవన్నీ చేసేది ల్యాండ్ ఫిక్సింగ్ అనమాట. అంటే వీళ్ళు ఒక సెక్టర్ సంబంధించిన వాళ్ళు రజుకాస్ అనమాట. కొంతమంది రజుకాస్ అనమాట. రజుకాస్ అనమాట. వీళ్ళు ఏంటంటే ల్యాండ్ అనేది మెజర్మెంట్ అనేది చేస్తారనమాట.
ఇదనమాట. ఒకటి ఫస్ట్ వచ్చి ఎంపరర్ అయితే, తర్వాత మినిస్టర్స్ ఉంటారు. మినిస్టర్స్ తర్వాత ఒక సైడ్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్, ఎకానమీ అండ్ మిలిటరీ అనమాట. మిలిటరీ అండ్ ఎకానమీ సంబంధించి అధ్యక్షాస్ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్లో చూస్తే తీర్థాస్ ఉంటారనమాట. తీర్థాస్ ఫర్దర్గా తీర్థాస్ 18 మంది ఉంటే వాళ్ళకి హెడ్స్ వచ్చి మహామత్తాస్ ఉంటారు. వీళ్ళు అధ్యక్షాస్లో ఉండేది అధ్యక్షాస్ అనమాట. అధ్యక్షాస్లో తర్వాత ఉండేది ఏంటంటే ఎకానమీకి సంబంధించి యుక్తాస్ ఉంటారు. ఇదనమాట యుక్తాస్ ఉంటారు. వీళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియరీ సంబంధించి అమత్యాస్ ఉంటారు అనమాట. వాళ్ళ కింద రజుకాస్ ఉంటారు. రజుకాస్ అనేవాళ్ళు ల్యాండ్ మెజర్మెంట్ అలాంటివి చేస్తారనమాట. కీ అఫీషియల్స్ చూస్తే కనుక అధ్యక్షాస్ అనేవాళ్ళు ఎవరు ఉంటారు, మిలిటరీ అండ్ ఎకానమీ కదా. ఇది గుర్తు, సరాధ్యక్ష అనమాట. లిక్కర్ రెగ్యులేషన్ అనమాట. లిక్కర్ రెగ్యులేషన్ చేసేది సరాధ్యక్ష. ఇప్పుడు మనం అక్కడ అధ్యక్ష సంబంధించి మిలిటరీ అండ్ ఎకానమీ కదా. లిక్కర్ రెగ్యులేషన్ సరాధ్యక్ష. శతాధ్యక్ష అంటే అగ్రికల్చర్. సీత ఇదనమాట. ఇదనమాట. సారా ఇప్పుడు సపోజ్ చూస్తే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఇప్పుడు ఇది ఓకే కదా అండు అందులో ఏంటంటే ఒక్క నిమిషం. సారాధ్యక్ష అనమాట. సారా అంటే ఏంటి, లిక్కర్ అదనమాట. సారాది అంటే లిక్కర్, ఆల్కహాల్ అనమాట. అధ్యక్ష అంటే సూపరింటెండెంట్ కానీ ఓవర్సీ దాన్ని చూసేది, లిక్కర్ని చూసేది సారాది అనమాట. సారాది అంటే లిక్కర్ అనమాట. దాన్ని సీత అంటేనేమో ఇదనమాట, ల్యాండ్, అది అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. అధ్యక్ష అంటే సూపరింటెండెంట్, సీతాధ్యక్ష అంటే. తర్వాత ఏంటి, సమస్తాధ్యక్ష అనమాట. సమస్త అంటే అంత, సమస్త మార్కెట్ కానీ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఇది సమస్త మార్కెట్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. అందుకు సూపరింటెండెంట్ సమస్తాధ్యక్ష అనమాట. సుల్క అంటే ఏంటంటే టోల్ అనమాట. ఇదే నమ్మితే సుల్కం వస్తుంది కదా, ట్రేడ్ టోల్ ట్యాక్స్ అది అనమాట. ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. శుల్కాధ్యక్ష అంటే శుల్కం అంటే ఇదనమాట, ట్యాక్స్. నవాధ్యక్ష అంటే నవ అంటే షిప్ అనమాట. నవ్వు ఓకే. వాడ, నావిక అంటారు కదా, వాడ అనమాట. ఇదనమాట షిప్, బోట్ని నవాధ్యక్ష అంటారు. తర్వాత ఏంటి, లోహాధ్యక్ష అంటే ఐరన్, లోహ అంటే ఐరన్ అనమాట. పౌతవ దక్ష అనమాట. పౌతవ అంటే మెజర్మెంట్ అనమాట. దేన్నైనా మెజర్మెంట్ చేసేది పౌతవ దక్ష అంటారు. పౌతవ అంటే మెజర్మెంట్ అనమాట. అకారాధ్యక్ష అనమాట. అకార అంటే మైన్ అనమాట, సోర్స్ ఆఫ్ మినరల్స్. అకార అంటే మైన్ అనమాట. దేన్నైనా మైన్ చేసేది దాని అనమాట అధ్యక్ష. పన్యాధ్యక్ష అనమాట. పన్యాధ్యక్ష అంటే ఏంటంటే మెర్కండైజ్ అనమాట, గుడ్ ఫర్ ట్రేడ్. పన్యాధ్యక్ష అనమాట. మెర్కండైజ్ ట్రేడ్ కానీ ఇదనమాట పన్యాధ్యక్ష. మెర్కండైజ్ గూడ్స్ ఫర్ ట్రేడ్ కానీ ఇలాంటివి అనమాట. అధ్యక్ష సూపరింటెండెంట్ అనమాట. సునాధ్యక్ష అనమాట. సునాధ్యక్ష అంటే స్లాటర్, బుచ్చరింగ్ అనమాట. దీన్ని కట్ చేసి ఇలాగ చేసేది సునాధ్యక్ష అనమాట. స్లాటరింగ్ చేయడం. పన్య అంటే మెర్కండైజ్ అనమాట, గూడ్స్ ఫర్ ట్రేడ్ అనమాట. పన్య అంటే ఏదైనా ట్రేడ్ చేసేది పన్యాధ్యక్ష అంటారు. సునాధ్యక్ష అంటే స్లాటర్ కానీ బుచ్చరింగ్ కానీ అంటారు. దాన్ని కట్ చేసేది సునాధ్యక్ష అనమాట.
కన్యాధ్యక్ష అనమాట. కన్యాధ్యక్ష అంటే ఫారెస్ట్ జంగిల్ రిసోర్సెస్ అనమాట. అధ్యక్ష అనమాట సూపరింటెండెంట్, మీనింగ్ ఓవర్సీర్ ఆఫ్ ద ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ టింబర్ అనమాట. లక్షణాధ్యక్ష అనమాట, లక్షణ అనమాట ఇన్సిగ్నియా మార్కింగ్స్ అనమాట. రిఫరింగ్స్ టు ద కాయినేజ్ అధ్యక్ష అనమాట సూపరింటెండెంట్, మీనింగ్ సూపర్వైజర్ ఆఫ్ ద మింటింగ్ కరెన్సీ రెగ్యులేషన్ అనమాట. సూపర్వైజర్ ఆఫ్ మింటింగ్ అండ్ కరెన్సీ రెగ్యులేషన్ అనమాట. పట్టణాధ్యక్ష అనమాట, పట్టణాధ్యక్ష. పట్టణ అంటే పోర్ట్ ఆర్ హార్బర్ టౌన్ అనమాట. అధ్యక్ష అనమాట సూపరింటెండెంట్ అనమాట. పట్టణాధ్యక్ష అనమాట పోర్టు హార్బర్ టౌన్ అనమాట పట్టణాధ్యక్ష. ట్రేడ్ అండ్ యాక్టివిటీస్ అనమాట. రోపతర్స్ ఇదనమాట. పట్టణ అంటే పోర్ట్, పట్టణ అంటే పోర్ట్ అనమాట. పోర్ట్ కానీ హార్బర్ కానీ టౌన్ కానీ. పట్టణ అంటే 3 రకాలుగా అంటారు, పోర్ట్ కానీ హార్బర్ కానీ టౌన్ అంటారు. అధ్యక్ష అనమాట దాని అంటే టౌన్ అధ్యక్ష లేకపోతే పోర్ట్ అధ్యక్షుడు అనమాట. అలాగా పోర్ట్ అడ్మినిస్ట్రేటర్ అలా కూడా. రోపాధ్యక్ష అంటే ఫామ్ అపియరెన్స్ అనమాట. ఇదనమాట రాయల్ ఎగ్జామినర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. రూపా అంటే రూపాయి అనమాట, రూపాయి ఇదనమాట. రోపాధ్యక్ష అంటే ఫామ్ అపియరెన్స్ రెఫరింగ్ టు కాయిన్స్ అనమాట, మీనింగ్ రాయల్ ఎగ్జామినర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. గణికాధ్యక్ష అనమాట. గణికాధ్యక్ష అంటే కోర్టిజనర్, కోర్ట్ డాన్సర్ అనమాట. గణిక అనమాట కోర్టిజన్ అనమాట, కోర్ట్ డాన్సర్. ఇదేంటి అధ్యక్ష అనమాట సూపరింటెండెంట్. వివితాధ్యక్ష అనమాట, వివిత ప్యాషర్ లేకపోతే గ్రేజింగ్ ల్యాండ్ అనమాట, ప్యాషర్ గ్రేజింగ్ ల్యాండ్ అనమాట. అధ్యక్ష అనమాట సూపరింటెండెంట్. అఫీషియల్ రెస్పాన్సిబుల్ ఫర్ పాస్టోరల్ ల్యాండ్స్ అనమాట, అఫీషియల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాస్టోరల్ ల్యాండ్స్. గణిక అనమాట, గణిక అంటే కోర్టిజన్ అనమాట, కోర్ట్ డాన్సర్. గణిక అనమాట కోర్టిజన్, కోర్ట్ డాన్సర్ అనమాట. అధ్యక్ష అనమాట సూపరింటెండెంట్ అనమాట, అధ్యక్ష. కోర్ట్ డాన్సర్ ఇదనమాట. వివితాధ్యక్ష అనమాట. వివిత అంటే ప్యాస్చర్ ఆర్ గ్రేజింగ్ ల్యాండ్ అనమాట. వివిత అంటే ప్యాస్చర్ అనమాట. ఇప్పుడు ప్యాస్చర్ ల్యాండ్ అంటే ఏంటి, అక్కడ చూసుకుంటే కనుక మనం ఏంటంటే అది మరుద అనేది ప్యాస్చర్ ల్యాండ్ కదా, అలాగే వివిత అనేది కూడా ప్యాస్చర్ ల్యాండ్. వివితాధ్యక్ష అనమాట. ఇంతకు పైన ఉన్నది ఏంటి, గణిత అంటే కోర్ట్ డాన్సర్ అనమాట. గణికాధ్యక్ష అంటే గణికలా అంటే కోర్టులో డ్యాన్స్ చేసే వాళ్ళని గణికలే గణిక అమ్మాయి అంటారు. అలాగా గణికాధ్యక్ష అంటే కోర్ట్ డాన్సర్ అనమాట. ఆవిడ కోర్ట్ డాన్సర్ గణికమ్మాయి అంటారు. వివితాధ్యక్ష అంటే ఏంటి, వివిత అధ్యక్ష అంటే ప్యాస్చర్ అనమాట, గ్రేజింగ్ ల్యాండ్. ఇదేంటి, ఇది ఆవులు గేదెలు అన్నీ మేచే గడ్డి ల్యాండ్ ఏమంటారంటే వివితాధ్యక్ష, లేకపోతే మల్లయ్య అంటారు అలాగనమాట. ఆయుధాధ్యక్ష అంటే వెపన్స్ ఆర్మ్స్ అతనికి అనమాట. సూత్రాధ్యక్ష అంటే థ్రెడ్ కానీ టెక్స్టైల్ అనమాట, అంటే అఫీషియల్ రెస్పాన్సిబుల్ క్లోతింగ్ టెక్స్టైల్ ప్రొడక్షన్ ఇదనమాట, బట్టలకు సంబంధించిన కానీ. సూత్రాధ్యక్ష అంటారు, సూత్రం అనమాట, సూత్రాధ్యక్ష అనమాట, సూత్రాధ్యక్ష. లవణాధ్యక్ష అంటే ఏంటి, లవణ అంటే సాల్ట్ అనమాట, దానికి అధ్యక్షుడు ఎవరు, లవణాధ్యక్ష అనమాట. దేవతాధ్యక్ష అంటే డైటీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి అధ్యక్షుడు అనమాట. మనాధ్యక్ష అంటే మెజర్మెంట్ అనమాట, మనాధ్యక్ష అంటే మెజర్మెంట్ అనమాట. దేవతాధ్యక్ష అంటే అట్లకి, మనాధ్యక్ష ఓకే. స్వర్ణ అంటే గోల్డ్కి అధ్యక్షుడు అనమాట. ఇది గోల్డ్కి అధ్యక్షుడు స్వర్ణాధ్యక్ష. ఐరన్కి అధ్యక్షుడు లోహాధ్యక్ష. మనాధ్యక్ష మెజర్మెంట్కి చేసేదానికి మెజర్మెంట్ అనమాట, అఫీషియల్ రెస్పాన్స్ ఫర్ టైం గివింగ్ అండ్ మెజర్మెంట్ సిస్టమ్ అనమాట. అదేంటి మనాధ్యక్ష అనమాట. రిలీజియస్ అంటే రిలీజియస్ సంబంధించి అంటే ఏమంటారు, దేవతాధ్యక్ష అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ని ఏమంటారు, సాల్ట్ని లవణ అనమాట, లవణాధ్యక్ష అనమాట. తర్వాత రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లోతింగ్ అండ్ టెక్స్టైల్స్ అనమాట, టెక్స్టైల్స్ క్లోతింగ్ సూత్రాధ్యక్ష అనమాట. తర్వాత ఓవర్సీయింగ్ వెపన్స్ అనమాట, వెపన్స్ని ఏమంటారు, వెపన్స్ని ఆయుధాధ్యక్ష అనమాట. వివిధ ప్యాస్చర్ ల్యాండ్ అనమాట. తర్వాత కోర్ట్ డాన్సర్ గణికాధ్యక్ష అనమాట. పట్టణాధ్యక్ష అంటే పోర్ట్ సంబంధించింది అనమాట. తర్వాత మింటింగ్ కరెన్సీ అంటే ఇదనమాట, కరెన్సీ మింటింగ్ దీన్ని ఏమంటారు, లక్షణాధ్యక్ష అనమాట. మార్కింగ్స్ లక్షణాలు వేయడాన్ని మింటింగ్ అంటారు, లక్షణ అనమాట మింటింగ్. కన్యాధ్యక్ష అంటే ఓవర్సీయింగ్ ద ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ టెంపర్ అనమాట. కున్యాధ్యక్ష అంటే ఫారెస్ట్ రిసోర్స్ని చూడడం. సునాధ్యక్ష అంటేనేమో గోల్డ్. సునాధ్యక్ష అంటే గోల్డ్ కాదు, సోనా అంటే గోల్డ్. సునా అంటే స్లాటర్ హౌసెస్ అనమాట, ఏదైనా కట్ చేసి మాంసాన్ని అలాంటివి కట్ చేసేది సునా.